హైదరాబాద్లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిపై నిరాధారమైన వ్యక్తిగత ప్రతిష్టను, కుటుంబ విలువను దిగజార్చే అనుచిత వ్యాఖ్యలు చేయడంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ముస్తాబాద్ ఎస్ఐ సిహెచ్ గణేష్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగాని మనోహర్, బీఆర్ఎస్ పార్టీ యూత్ జిల్లా నాయకులు శీలం స్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్పై బీదర్లో దొంగ నోట్ల ముద్రణ ప్రింటింగ్ చేసినట్లు, ఆ నోట్లను ఎన్నికల్లో పంపిణీ చేశారని, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన నిరాధారమైన ఆరోపణలు కేసీఆర్ ప్రతిష్టతను దిగజార్చే కుట్రలో భాగమని, ఈ మాటల వల్ల యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా మనస్తాపానికి గురైనారని అన్నారు. ఉన్నత పదవులలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి అసత్య ఆరోపణలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం చూస్తే బండి సంజయ్ గల్లీలో మాట్లాడే సిల్లీ లీడర్ లాగా మాట్లాడుతున్నారని, ఈ అర్థం పర్థం లేని వికృతమైన మాటలు సరికాదని, తను కేంద్ర మంత్రి అయినప్పటికీ కూడా ఇప్పటికీ తన మాట విధానంలో మార్పు రాలేదని, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే రానున్న రోజులలో తెలంగాణ ప్రజలు బండి సంజయ్కి సరైన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి జహంగీర్, బైతి నవీన్, పుల్లూరు శ్రీనివాస్, కోడి శ్రీను, కేటీఆర్ సేన మండల అధ్యక్షుడు వంగూరి దిలీప్, ఉపాధ్యక్షుడు కరెడ్ల మల్లారెడ్డి, సురేష్, అనమీని వెంకటేష్, ఆంజనేయులు, మెంకని కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర సహాయక శాఖ మంత్రివర్యులు ఈరోజు దిమాగ్ లేని మాటలు మాట్లాడేటువంటి తీరేదైతే ఉందో అంతా సమాజం, యావత్ సర్వ సమాజం అంతా గమనిస్తూ ఉంది. ఒక కేంద్ర స్థాయిలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి ఉన్నటువంటి హోదాలో ఉండి ఈరోజు పూర్తిగా గల్లీ లీడర్ స్థాయిలో గల్లీలో రాజకీయం చేస్తున్నట్టుగా మాట్లాడేటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు బండి సంజయ్ గారు మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా చిన్నపిల్లాడిని తలపిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు గత 15 సంవత్సరాలు సావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించినటువంటి గొప్ప తెలంగాణ పితామహుడు కేసీఆర్ గారు అయితే ఎటువంటి ఉద్యమం చేయకుండా, ఎటువంటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నువ్వు కేవలం మతోన్మాద విషయాలు రెచ్చగొట్టుకుంటూ ఈరోజు రాజకీయ పబ్బం గడుపుతూ ఉన్నారు. దీన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారు దొంగ నోటు ప్రింట్ చేసి ఎలక్షన్స్కి అవే చేస్తా అనేటువంటి తీరేదో దాని మీద మేము ఈరోజు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు కేంద్రంలో అధికారం మీదే, ఈరోజు విచారణ జరిపి నిజాన్ని నిగ్గుదేల్చేటువంటి పరిస్థితులు ఉన్న మీరే ఈ రకంగా అవగాహన లేకుండా మాట్లాడే తీరేదైతే ఉందో, మీ పరిజ్ఞానాన్ని, మీ పరిణితి ఏ రకంగా ఉందో యావత్ తెలంగాణ సమాజం అంతా గమనిస్తూ ఉంది. ఈరోజు గెలిచి సంవత్సరం గడుస్తూ ఉంది. కేంద్ర మంత్రి పదవి చేపట్టి ఈరోజు సుమారు 9 నెలల సమయం కావాల్సి వస్తుంది. నియోజకవర్గానికి ఎక్కడ కూడా అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేసే పరిస్థితులు లేవు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి కట్టెడు మన్ను తీయనటువంటి గొప్ప చరిత్ర నీది. ఈరోజు అభివృద్ధిలో తెలంగాణ అభివృద్ధిలో కరీంనగర్ పార్లమెంటరీని పూర్తిగా నిర్లక్ష్యం చేసినందుకు గాను ఈరోజు ప్రజలు అందరూ ఆలోచన చేస్తున్నారు. ఈరోజు అభివృద్ధి మీద దృష్టి పెట్టు, ఇక్కడి యువతకు ఉపాధి రంగం మీద దృష్టి పెట్టు తప్ప ఇలాంటి కేసీఆర్ గారి మీద మాట్లాడితే నేనేదో పెద్ద లీడర్ని అయితే అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు పరిణితి చెందిన లీడర్గా అందరూ ప్రజలు అభివర్ణిస్తా అనుకుంటున్నారు. కానీ మీరు చిన్నపిల్లల మీ వ్యవహార శైలి ఏదైతే ఉందో దాన్ని సర్వ సమాజం చూస్తూ ఉంది. మీరు ఈరోజు గడిచి ఎన్ని రోజులు అవుతుంది, అభివృద్ధి విషయంలో ఏ రకంగా ముందుకు పోయారు? కేవలం ఎంతసేపు టీఆర్ఎస్ పార్టీని తిట్టడం, కేసీఆర్ గారిని తిట్టడం తప్ప మీరు చేసేటువంటి విధానం ఏది లేదు. కేసీఆర్ గారిని తిట్టే పెద్ద లీడర్ అయితే అనుకుంటే అది నీ మూర్ఖత్వం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్న. వీలైతే అభివృద్ధిలో పోటీపడు, పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి అంతే తప్ప కానీ ఈ రకంగా చిల్లర మల్లర మాటలు మాట్లాడి మీ యొక్క స్థాయిని దిగజార్చుకోవద్దని చెప్పేసి కూడా బండి సంజయ్ గారికి చెప్తా ఉన్నాను.